ప్రియమని సాధి సాధులరా, దేవుడి కృప మీకు అందరికీ తోడని కాక. మరి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మేము ముందుకు వచ్చి కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని ఆశతో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమని సాధి సాధులరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళ్తాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. నాయన, ఈ వాక్యంతో మాతో మాట్లాడండి. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి, సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా, చిన్న ప్రార్థన ప్రభా, గొప్ప మేలు చేయని ప్రభా. నీ శక్తివంత ప్రార్థన సహాయం తెచ్చేసి ఆశ్రయించి అనేక కుటుంబాల రక్షణ తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్ట నేర్చుకున్నా ప్రమ తండ్రి, ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. మరి ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. యేసయ్య మాటలు శక్తి ఉంది. యేసయ్య మాటలు ఉన్న శక్తి ఉంది. అది ఎలా ఉంది శక్తి? మరి మాటలను తన దాసరసంగా మార్చేశాడు నీళ్ళని. మరి ఇక్కడ చూస్తే యోహాను సువార్త 2 మొదటి నుంచి 3వ దినమున గలీలు గాక ఆ ఊరిలో ఒక యోహాను జరిగిందట. జరిగి యేసు తల్లి అక్కడ ఉండను. యేసు అతని శిశువులతో యోహానుకి పిలిపించి, బడి దాసరసం అయిపోయిందే, యేసు తల్లి వాటికి దాసరసం లేదని అతను చెప్పిందట. దాసరసం లేదే, అయిపోయిందని. అక్కడ ఉంటే యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకు పని అంటే పని, నా సమయము ఇంకా రాలేదు అని ఆయన తల్లి పరిసరాలకు చూసి ఆయనతో చెప్పగా, యేసు దూతులతో దురిని కనుక కాగా 2-3 తోములతో పట్టుకొని అక్కడ ఉంచిందట. యేసు ఆ బావులు నుంచి నింపమని వారితో చెప్పగా నీళ్లు నింపి అప్పుడు వాటికి అంచులకు మరి అప్పుడు వారితో మించడు మరి ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుపోయి చెప్పగా, ఆ దాసరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నీళ్లు ముంచి పోనుకుపోయి పరిసరాలకు తెలుసుకొనగే విందు మరి ప్రధాన యాజకులు తెలియపోక దాసరసం నీళ్లు గుంచి పెండ్లు విందానికి మంచి ఫలితం వచ్చాయంట. మరి దాసరసం ఏ వృక్షం ఉంది, ఆహా ఆహా అని అక్కడ విందు వచ్చే సమయంలో అందరూ కూడా మంచి ఎంత తృప్తి పడతారు. మరి 11లోకి వెళ్తాండి. గలీలకులకి కానంలోనికి యేసు ఆ మొదటి సూచన క్రియ ఏంటంటే మహిమ తన మొదటి క్రియ అంటే సూచన క్రియగా బయలుపరచడం. అందువలన ఆయన శిశువులకు ఆయన విశ్వాసం ఉంచారట. శిశువులతో విశ్వాసించారు. మొదటిగా చేసింది క్రియ, మొదటిగా నడిపించేది క్రియ. మన ఈ రోజుల్లో మొదటిగా విశ్వాసం, క్రియ మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు చేసింది మొదటికి ఇస్తున్నాడు. మొదటి చేస్తే నీకు ప్రేమ బట్టి నీకు మేలు చేస్తాడు. ఆ మేలు చేస్తే మొదటి క్రియగా పోగొట్టుకుంటున్నాం, సాక్ష్యాలు పోగొట్టుకుంటున్నాం. అలా పోగొట్టుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు? మొదటి క్రియగా వాళ్ళందరూ చూస్తే అక్కడ ఉన్న శిష్యులతో విశ్వాసించారు. ఏంటి? నీళ్లు దాసరసంగా మార్చాడు యేసయ్య. మరి అదే విషయములను మరి ఇక లూకా సువార్తకి వెళ్తే పేతురు మరి తన చేపలు పెట్టగలగా పేతురు మరి అక్కడ కూడా శక్తి ఉంది. దేవుడు చేసింది, యేసయ్య చేసింది మహిమేంటో ఉంది. మరి లూకా సువార్త 5:4 నీవు దోణినకు లోతుకు నడిపించి చేపలు పట్టుకొని మీ వలలకు వేయమని సీమోను చెప్పగా, యేసు అన్నాడు, సీమోను, దోణి పట్టుకోండి, అంత దూరం వెళ్ళండి అని వలలు పట్టుకొని అని యేసు చెప్తుండగా అప్పుడు దోణి ఎక్కి బోధించడు. ఆయన బోధించిన చాలిన తర్వాత నీవు దోణి లోతుకు పోమని వచ్చగా, సీమోను ఏలినవాడా, ఈ రాత్రి అంత యేసు ప్రయాసపడుతున్నావు, కానీ నాకేమి దొరకలేదు అని ఈ ముంద దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు అనడం, దోణి ఎక్కి అంత లోతుకి వెళ్ళు అనడం. ఎక్కిన తర్వాత మరి 10వ వచనంలోకి వెళ్తే మరి 5:10 అలాగే సీమోను కూడా మరి పాలుడు వారే జెబెదెకు కుమారుడు యాకోబు యోహానుకు విస్మయం ముందను. అందుకు యేసు, భయపడకము, ఇప్పుడు నుండి నీ మనుషులకు పట్టిన వాడే ఉందని సీమోనుతో చెప్పను. వారు దోణి ఎక్కి దానికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించెను. ఆ ఒక్క పట్టణంలో ఉన్న ఒక కుష్టి రోగులకు వచ్చి ఒక మనిషి ఉండను. వాడు యేసు సాగి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తావా? మరి కుష్ఠరోగి. మరి దేవుడు చేసిన శక్తి ఉంది, దేవుడు చేసిన మేలు ఉంది, దేవుడు చేసింది అద్భుత కార్యం ఉంది ప్రియమిట్లరా. మరి అదే విషయములు మరి మత్తాయికి వెళ్తాం. చూడండి, మత్తాయికి వెళ్తే మరి అక్కడ శతాధిపతి యొక్క సేవకుడు బాగుపడ్డాడు. శతాధిపతి యొక్క సేవకుడు బాగుపడ్డాడు, బాధపడుతుంటే యేసుక్రీస్తు వెళ్ళి మరి ఎంతో మేలు చేశాడు. మరి దేవుడి శక్తి అంత ఉంది. ఆ దేవుడి శక్తి మనం పోగొట్టుకోకూడదు.
మరి దేవుడి శక్తి ఎంత మహిమలేదంటే మరి విచిత్రంగా జరుగుతాయి. కానీ మనం చేసే విశ్వాసం, మనం చేసే విధానం విశ్వాసం, మన నడకలో విశ్వాసం ఉండాలి, మన చూపుల్లో విశ్వాసం ఉండాలి, మన హృదయంలో విశ్వాసంతో ప్రేమ చూపించి దేవుడి మాటలు వినాలి. వింటేనే కదా మన విశ్వాసం పొందుకేది. దేవుళ్ళు అంత శక్తి ఉంది ప్రేమిట్లరా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడి మాటలో ఎంతో ఉన్న శక్తి ఉందో ఆయన చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన పరలోక తండ్రి ఆలకిస్తాడు. నా తండ్రి మొరపెడుతున్నాను, మీరు కూడా మెరుకోకుండా ప్రార్థించండి. శ్రీమోను మరి పేతురుని మరి అక్కడ ఉన్న అందరినీ కూడా అందరూ ఆలకించారు. కానీ మాటలు చక్కగా వినాలి, దేవుడి మాటలు ప్రార్థించాలి. ఆయన మహిమలేంటో మరి శక్తివంతంతో మనం అర్థం చేసుకుని ఈ బైబిల్ ప్రకారంగా నడితే మన దేవుడు చేసింది అద్భుత కార్యాలు ఒక సాక్ష్యపూర్వకంగా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి, అనేక బిడ్డలకు స్వాతం తెచ్చండి ప్రభా. ఈ లోకములు మాకు ఆశించింది ఏదులే ప్రభా, నీ చిత్తం నెరవేర్చేట్లుగా సమస్తం సాధ్యమంత వరకు సహాయముని ఆశలు నింపమని, మేలు చెమని, అయా మంచి కార్యం తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని నేర్చుకున్నా పరమ తండ్రి ఆమె. ప్రయోజనాలంటే అందరి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమె.